ఈరోజు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ రమ్య, బ్రేసెస్ అండ్ ఎలైనర్ స్పెషలిస్ట్, లోటస్ డెంటల్ కేర్, విజయవాడ. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫస్ట్ విజిట్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇస్తాం కాబట్టి పెదవి లేదా నాలుక తిమ్మిరిగా ఉంటూ ఉంటాయి. 1-2-3 గంటల వరకు జాగ్రత్తగా ఉండి పెదవి లేదా నాలుక కొరుక్కోకుండా ఉండాలి. ఒక అరగంట వరకు మంచినీళ్ళు తీసుకోవడం కానీ, నోరు పుక్లించడం కానీ, లేకపోతే ఏదైనా తినడం కానీ చేయకూడదు. ట్రీట్మెంట్ చేయించుకునే పంటి వైపు గట్టిగా కానీ, అతుక్కునే పదార్థాలు కానీ, క్రంచీగా ఉండే పదార్థాలు కానీ తినకూడదు. మీ రూట్ కెనాల్ విజిట్ కంప్లీట్ అయిన 1-2 రోజుల వరకు కొంత డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అలా కాకుండా బాగా ఎక్కువ నొప్పి ఉన్నా లేదా బయటికి వాపుగా అనిపించినా వెంటనే మీ డెంటిస్ట్ని కలవండి. ఫాలోఅప్ అపాయింట్మెంట్స్కి తప్పనిసరిగా రావాలి. పెయిన్ తగ్గిపోయింది కదా అని అశ్రద్ధ చేసి అలాగే వదిలేస్తే ఆ పన్ను రీఇన్ఫెక్ట్ అవ్వడం, అలాగే అక్కడున్న ఇన్ఫెక్షన్ పెరగడం, ఇంకా ముక్కలుగా విరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ని తప్పకుండా వాడాలి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన లోటస్ డెంటల్ కేర్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి.